వ్యసనరహిత సమాజం కోసం పాటుపడుతున్న మిత్రులకు నమస్కారం. నేను డాక్టర్ వై జయరామ్ రెడ్డి, టొబాకో కంట్రోలర్ అండ్ హోమియో అడిక్షన్ థెరపిస్ట్. స్మోకింగ్ మారడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఈ వీడియోలో అమితాబ్ బచ్చన్ గారు స్మోకింగ్ను ఎలా వదిలేశాడన్న విషయాన్ని మనం చర్చిద్దాం. అమితాబ్ బచ్చన్ గారికి దాదాపు 200 పైగానే సిగరెట్లు ప్రతిరోజు తాగేవాడు అండ్ ఒక ఫుల్ బాటిల్ పైన ఆల్కహాల్ తాగేవాడని ఆయన వీడియోస్ చెప్తున్నాయి. మరి ఇంతటి వ్యసనాన్ని అలవాటు పన్నవాడు ఇంత బానిస అయిపోయాడు, ఎలా బయటకు వచ్చాడు? బయటికి రావడానికి ఆయన ప్రయోగించిన 3 విషయాలు ఆయన చెప్తున్నాడు. ఫస్ట్ది వచ్చేసి తక్షణ నిర్ణయం తీసుకున్నాడు, ఇమీడియట్గా నిర్ణయం తీసుకున్నాడు ఒకటి. రెండోది వచ్చేసి ఆయన వ్యక్తిగత ఇష్టం, ఇది ఎవరో చెప్తే కదా, ఆయన వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకున్నాడు వదిలేయాలని. మూడోది వచ్చేసి గతంలో పూర్వంలో జరిగిన ఆయన ప్రమాదాలు, అంటే హెల్త్ ఇష్యూస్, స్మోకింగ్ ఆల్కహాల్ వల్ల, ఈ 3 నేపథ్యంలో ఆయన స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ తక్షణమే వదిలేశాడు. ఆయన బ్లాగ్లో ఏం రాస్తున్నాడంటే మనం ఒక్కసారి కూడా అది కూడా మనం ఇక్కడ మెసేజ్ గమనించవచ్చు మీరు కూడా. అమితాబ్ బచ్చన్ గారు ఏం చెప్తున్నారంటే ఆయన బ్లాగ్లో, మధ్యలోనే ఆ మత్తు పానీయం ఉన్న గ్లాసును ఒకేసారి పక్కకు విసరండి, అదే సమయంలో పెదవుల దగ్గర ఉన్న సిగరెట్ని నిలిమేయండి, అంతే సయోనారా. అంటే సయోనారా అంటే బాయ్ బాయ్ అని చెప్పడం అన్నమాట. సో ఈ అలవాట్లు తెగించడానికి ఇదే ఉత్తమమైన మార్గం. ఎలా అయితే క్యాన్సర్ను ఒకేసారి కాస్త కాకుండా ఒకేసారి నిర్మూలిస్తామో అలా చేయండి అని చెప్పి అమితాబ్ బచ్చన్ గారు ఒక మెసేజ్ని ఆయన ట్విట్టర్లో ఇచ్చారు. ఆ మెసేజ్ సారాంశాన్ని గమనించి మిత్రులు స్మోకింగ్ వదిలేయడానికి ప్రయత్నం చేయండి. సో ఆయన న్యాచురల్గా ఆయన లాంగ్వేజ్లో చెప్పగలిగితే, బట్ సైంటిఫిక్ వేలో వీళ్ళు చేసిన తక్షణం వదిలేయండి అనే మెథడ్ను ఏ మెథడ్ కిందకి వస్తుందంటే ఇది కోల్డ్ టర్కీ మెథడ్. అంటే వ్యసనాలు వదిలేయడానికి 2 రకాల మెథడ్స్ ఉంటాయి. ఒకటి ట్యాంపర్ ఆఫ్ మెథడ్, 2 కోల్డ్ టర్కీ మెథడ్. కోల్డ్ టర్కీ మెథడ్ అంటే ఒక డేట్ ఫిక్స్ చేసుకుని ఇమీడియట్గా వదిలేయడం, బట్ డేట్ కాదు కానీ ఆయన తక్షణ నిర్ణయం తీసుకోండి అని చెప్తున్నాడు. ఎందుకు? అది కుటుంబం కోసమో ఇంకొక కోసం, సమాజం కోసం కాకుండా వ్యక్తిగతంగా నాకు ఆరోగ్యంగా నేను ఉండాలా, దాన్ని జీవించాలా, మంచి పేరు తెచ్చుకోవాలా అన్న ఉద్దేశంతో కోల్డ్ టర్కీ అనే మెథడ్ నిర్ణయం చేశాడు. తక్షణమే ఆయన ఈ స్మోకింగ్ను ఆల్కహాల్ని వదిలేశాడు. అప్పటి నుంచి ఇప్పుడు వరకు ముట్టలేదు అనేది ఆయన మనకు తెలుస్తుంది ఈ అలవాట్లను. మరి మిత్రులు ఇలా ఉపయోగించే వాళ్ళు మీరు ఎందుకు ప్రయత్నం చేయలేరు, ఎందుకు వదిలిపెట్టలేరు? సపోజ్ ఆయన వదిలిపెట్టాడంటే గ్రేట్నెస్, చాలా గ్రేట్నెస్ అండ్ హ్యాట్స్ అప్ టు హిమ్. సో మనం అదే బాటలో ఎందుకు ప్రయాణించకూడదు? సో మీరు ప్రయత్నించండి. విత్డ్రావల్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మానడం కష్టమవుతుంది. ఒకవేళ ఆయనకు విత్డ్రావల్ సిమ్టమ్స్ ఉన్నా బలంగా ఆత్మవిశ్వాసం ఉంది కాబట్టి బయటికి రాగలిగారు. మీకు బలమైన ఆత్మవిశ్వాసం ఉంటే మీరు బయటికి రాగలుగుతారు. అలా కాని పక్షంలో వదిలేయడానికి కష్టమైనప్పుడు, విత్డ్రావల్ సిమ్టమ్స్ వచ్చినప్పుడు టొబాకో కానీ ఆల్కహాల్ కానీ దానికి తగ్గ హోమియో అడిక్షన్ ట్రీట్మెంట్ మా క్లినిక్లో అందుబాటులో ఉంది. సో ఈ వీడియోను మీరు ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని అమితాబ్ బచ్చన్ లాగా మీరు కూడా మీ జీవితానికి హీరో, రియల్ హీరో, మీ ఫ్యామిలీకి మీరు హీరో కాబట్టి మీ జీవితాన్ని చక్కదిద్దుకోండి. మీరు వ్యసనాలను దూరం చేసుకొని హ్యాపీగా జీవించగలుగుతారని నేను ఈ వీడియో ద్వారా మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. చెడు వ్యసనాల పట్ల అవగాహన కల్పించడానికి ఈ వీడియోలు మేము యూట్యూబ్లో ఛానల్ స్టార్ట్ చేశాం. ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేయండి, ఈ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.